నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్, 10,000కు పైగా విమానాలు రద్దు. తిరుమల లడ్డూ కేసు, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇంటర్ పరీక్షలు షురు, ఎగ్జామ్ హాల్స్ లో సీసీ కెమెరాలు. శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలకు ట్రయల్ రన్, తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు పుష్కరిణిలో తెప్పోత్సవాలు. తిరుమలలో సంఘ విద్రోహులకు చెక్, ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు. తిరుమలలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 2వ తేదీ వరకు సాలకట్ల తెప్పోత్సవాలు జరగనున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం స్వామి పుష్కరిణిలో తెప్పల ట్రయల్ రన్ నిర్వహించారు. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఈ కార్యక్రమంలో పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ నెల 26వ తారీఖు నుంచి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు తెప్పని కూడా ఒక ట్రయల్ రన్ చేయడం జరిగింది. సో ఇంజనీరింగ్ విభాగాలు, అలానే ఎలక్ట్రికల్ వాళ్ళు, టెంపుల్ వాళ్ళు అందరూ కూడా కలిసి ఎంత వెయిట్ ఉండాలి, ఎన్ని రౌండ్లు వేస్తాం అన్నది ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి, అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కానీ ఒక ట్రయల్ రన్ చేసి ఎలా ఉందో అనేది చెప్పి ఈరోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది. అంతా కూడా బాగా సమర్థవంతంగా చేశారు. అలానే 26వ తారీఖు నుంచి 27, 28, అలానే 1వ తారీఖు, 2వ తారీఖు 5 రోజులు ఉంటుంది. ఫస్ట్ 3 రోజులు 3 రౌండ్స్ ఉంటుంది. లాస్ట్ 2 రోజులు 5, 7 మొత్తం కూడా ఈ రకంగా కూడా నిర్వహించడం జరుగుతుంది. సో అందులో భాగంగా అందరికి కూడా ఒకసారి మళ్ళీ కూడా అందరూ కూర్చొని ప్లానింగ్ ప్రకారం అనుకున్న విధంగా వస్తుందా లేదా అని చూసి అందరూ కూడా అప్రూవ్ చేసిన తర్వాత, అలానే దాని యొక్క ఫిట్నెస్ని కూడా అప్రూవ్ చేసి వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఈ తెప్పోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఓం నమో వెంకటేశ్వర. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను నిర్దేశించిన సమయం కంటే విద్యార్థులు ముందుగానే చేరుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ శాఖ ఫిబ్రవరి 23 నుండి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని కేంద్రాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. విద్యార్థులు పరీక్ష రాసేందుకు వారికి కేటాయించిన పరీక్షా కేంద్రాలకు చేరుకొని నోటీస్ బోర్డు వద్ద హాల్ టికెట్ నంబర్ను సరిచూసుకొని తరగతి గదిలోకి చేరుకొని ప్రశాంతంగా ఎగ్జామ్స్ను రాశారు. పరీక్షా కేంద్రానికి వెళ్తున్న విద్యార్థులను పోలీసులు, ఆర్ఐఓ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి ఎటువంటి మాస్ కాపీ జరగకుండా, డిజిటల్ వస్తువులను అనుమతించకుండా తగిన జాగ్రత్తలను పాటించారు. కాలేజీ పరిసర ప్రాంతాలలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా ఆర్ఐఓ అధికారులు, పోలీసులు ప్రత్యేక దృష్టి సాధించి ముందస్తు చర్యలలో భాగంగా వాటిని మూయించారు. తరగతి గదులలో కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులకు నీటి సౌకర్యం, తరగతులలో విద్యుత్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ఇంటర్మీడియట్ శాఖ అధికారులు నిర్వహించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో స్క్వాడ్ ఫ్లయింగ్ స్క్వాడ్ పరిశీలిస్తూ కాపీయింగ్ జరగకుండా ఏర్పాట్లు చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకంపై జరుగుతున్న విచారణలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ రాజ్యాంగ విరుద్ధమని, ఇది విచారణను ప్రభావితం చేస్తుందని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ఏకీభవించలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కమిటీ విచారణ ప్రక్రియలో ఓవర్ ల్యాపింగ్ కిందికి రాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. దర్యాప్తును ఈ కమిషన్ ప్రభావితం చేస్తుందని భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. వాస్తవాలను వెలికితీసే క్రమంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో లడ్డూ కల్తీ వ్యవహారంలో దోషులను తేల్చే ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. దీంతో కమిషన్ తన విచారణను కొనసాగించేందుకు మార్గం సుగమమైంది.
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన అర్జీదారుల సమస్యలపై సకాలంలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ నందు ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ అర్జీదారులకు గౌరవప్రదంగా కుర్చీ ఏర్పాటుతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులకు త్రాగునీటి సౌకర్యం, మెడికల్ క్యాంప్, గ్రామాల నుండి వచ్చిన అర్జీదారులకు టీ సరఫరా తదితర సౌకర్యాలను కల్పించి వారి సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్లో వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపాలని, అర్జీదారుల సమస్యలపై నిర్లక్ష్యం వహించరాదని తెలిపారు. పెండింగ్ బియాండ్ ఎస్ఎల్ఏ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలకు పరిష్కారం చూపాలన్నారు. పీజీఆర్ఎస్లో వచ్చు అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు దేవేందర్ రెడ్డి, శివశంకర్ నాయక్, రోజ్మాండ్లతో కలిసి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో సిబ్బంది రసీదులు అందించారు. సత్యవేడు డిపోకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి నారాయణ 2019లో మరణించిన ఇంతవరకు తమ కుటుంబానికి ఆర్టీసీ అధికారులు న్యాయం చేయలేదని ఆయన సతీమణి ప్రమీల మీడియా ముందు వాపోయారు. జిల్లా కలెక్టర్ స్పందించి కారుణ్య నియామకం కింద తమ కుమారుడికి ఉద్యోగం కల్పించాలని కోరారు. మా అబ్బాయి అప్పుడు డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్నారు సార్. ఉన్నట్టు పాటిగా తోడుకొని వచ్చేయండి, మీకు ఉద్యోగమా మీకు చదువా కావాలని వాళ్ళు చెప్పారు సార్. అక్కడ ఆర్ఎం సార్ వాళ్ళు చెప్పారు. మేము ఇమీడియట్గా ఏదో కష్టపడి ఆ డబ్బులు కట్టి టీసీ అవన్నీ తీసుకొని వచ్చేసినాం సార్. పోతే మళ్ళీ నెల్లూరుకి పోతే అక్కడ వాళ్ళు ఏజ్ కొంచెం డిఫరెన్స్ అమ్మా, మీకు ఎలిజిబిలిటీ లేదు అని చెప్పారు సార్. పిలిపించారు, మళ్ళీ ఉద్యోగం లేదని చెప్పారు. మా ఆయన పనిచేస్తున్నాడు సత్యవేడులో సార్. స్టాఫ్ నెంబర్ 50-11 సార్. క్లీన్ సర్వర్గా పనిచేస్తున్నారు సార్. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 35 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 మంది కార్యాలయంకు నేరుగా వచ్చి వినతులు సమర్పించగా 15 మంది ఫోన్ ద్వారా తమ సమస్యలు తెలిపారు. కాగా తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ కమిషనర్ను కోరారు. లక్ష్మీపురం కూడలి ప్రారంభించాలని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరగా పూర్తి చేయాలని, 18వ వార్డులోని శ్మశానం వద్ద మౌలిక సదుపాయాలు కల్పించాలని కార్పొరేటర్ ఎస్కే బాబు ఫోన్ ద్వారా కోరారు. టీటీడీ పరిపాలనా భవన్ పక్కన గల రోడ్డులో స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయాలని, ఆర్ఎండ్బి అతిథి గృహం యూడీఎస్ వలన ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, పద్మావతి పార్క్ వాకింగ్ ట్రాక్ బాగు చేయాలని, కృష్ణాపురం టానా వద్ద తోపుడు బండ్లు ఎక్కువ కావడంతో పార్కింగ్ ఇబ్బందిగా ఉంది పరిశీలించాలని, డివైడర్ల మధ్య చెట్లు ఎండిపోతున్నాయి నీరు పట్టాలని, సిపిఎం కార్యాలయం వద్ద రోడ్లు గుంతలు పూడ్చాలని, జగజ్జీవన్ రామ్ పార్క్ వద్ద పెద్ద కాలువ బ్లాక్ అయింది పరిష్కరించాలని, మహిళా యూనివర్సిటీ రోడ్ను ఇరువైపులా చిరు వ్యాపారస్తులు ఆక్రమించడంతో ఇబ్బందిగా ఉంది పరిష్కరించాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కొబ్బరికాయల వ్యాపారస్తులు ఎక్కడివక్కడే పడేస్తున్నారు చర్యలు చేపట్టాలని, రైల్వే కాలనీ పార్క్ వద్ద చెత్త కాలుస్తున్నారు చర్యలు చేపట్టాలని కోరారు. ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, రవి, ఉద్యానవన శాఖాధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు, వెటర్నరీ ఆఫీసర్ గుణశేఖర్, డిఈలు, ఏసీపీలు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు తిరుమలలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. తిరుమలలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపేందుకు తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు మరియు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ ఆదేశాల మేరకు తిరుమల అదనపు ఎస్పీ సూచనలతో తిరుమల డీఎస్పీ పర్యవేక్షణలో బాలాజీ నగర్ ప్రాంతంలో విస్తృత స్థాయి నాకాబందీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖతో పాటు టీటీడీ విజిలెన్స్,
ఏపీ ఫారెస్ట్, టీటీడీ ఫారెస్ట్, ఫైర్ శాఖ, టీటీడీ రెవెన్యూ శాఖ, బీడీ టీమ్స్, ఎక్సైజ్ శాఖ, హెల్త్ శాఖలకు చెందిన సుమారు 90 మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 6 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో బాలాజీ నగర్ ప్రాంతంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా టీటీడీ కేటాయించిన నివాసాల్లో అనుమతి పొందిన వ్యక్తులే ఉంటున్నారా లేదా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా నివసిస్తున్నారా అనే కోణంలో పరిశీలన చేపట్టబడింది. సో ఇక్కడికి తరచూ కొత్త వ్యక్తులు, పరిచయం లేని వ్యక్తులు కొంతమంది ఇక్కడ వచ్చేసి ఇళ్ళని రెంట్ తీసుకుంటున్నారు. ఉండి ఇక్కడ వాళ్ళకి తెలియకుండా కావాల్సిందిగా కావచ్చు లేదా తెలియకుండా కావచ్చు ఇక్కడ పద్ధతులు పాటించుకోకుండా ఈ మధ్య మాంసాలు తెచ్చుకోవడము, వాటిని వినియోగించడం జరుగుతుంది. సో ఇటువంటి అరికట్టడానికి అన్నిలు అనుమానస్తులు ఎవరు కొండ మీద వచ్చినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ఆ విషయాల్ని మాకు చెప్పవలసిందిగా బాలాజీ నగరవాసుల్ని విజ్ఞప్తి చేయడానికి ఒక ప్రయోజనం వల్ల చేస్తూ, అలాగే అవేర్నెస్ కలిగించి, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరైనా ఉంటే పోలీసు వాళ్ళు తరచూ వచ్చి ఇక్కడ చెక్ చేస్తారు అనే ఒక భావన వాళ్ళ కలిగించి, అలాంటి మన వ్యతిరేకమైన పనులు ఏవి చేయకుండా అరికట్టడానికి భాగంగానే మేము ఈరోజు ఈ యొక్క కార్డన్ సెర్చ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తరచూ ఇంకా మేము చేస్తాం. ఎందుకంటే ఈ తిరుమల అనేది పవిత్రమైన స్థలం కాబట్టి ఇందులో ఏ చిన్న జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. కాబట్టి ఇందులో ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి కూడా ఇక తరచూ కూడా ఇటువంటివి కార్డన్ సెర్చెస్ కావచ్చు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ జరగకుండా చూడడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చింది. మేము ఇంతకుముందు కార్డన్ సెర్చ్ చేయడం వల్ల కూడా కొంతమంది వ్యక్తులు 60 షెడ్లు ఒకసారి క్లియర్ చేయించాం. అక్కడ పాచికాల గంగమ్మ దగ్గర ఆ పాతకాలం ఎప్పుడో వాళ్ళు కన్స్ట్రక్షన్ వచ్చేసి అక్కడే ఉండిపోయినారు. ఒక 60 షెడ్లు అక్కడే తింటూ అక్కడే ఉండిపోయినారు. వాటందరినీ మేము 62 నుంచి 65 షెడ్లను క్లియర్ చేసి పంపించేసాం. అది మేజర్ ఇన్సిడెంట్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారి లడ్డూ వివాదాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని, ఈ వివాదాన్ని ఇంతటితో వదిలిపెట్టి చట్ట ప్రకారం చేపట్టిన దర్యాప్తుని అనుసరించి నడుచుకుంటే బాగుంటుందని సిపిఐ జాతీయ నేత నారాయణ తెలియజేశారు. టీటీడీ లడ్డు విషయాన్ని రాజకీయంగా మార్చేసి దేవుడికి అన్యాయం చేయడం కాకుండా కోట్లాది మంది భక్తులని మనోగతాన్ని చెలగాటమాడుతూ ఉన్నారు. తప్పు జరిగిన మాట వాస్తవమే, తప్పు తెలిసిన మాట వాస్తవమే. దాన్ని పదే చెప్పాల్సిన పని లేదు. మీ అరిచేతికి అర్థం అక్కర్లా, మీ చేతుల్లో ఉండే యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళా దాన్ని వన్ మ్యాన్ కమిషన్ పెట్టి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ లడ్డులో ఎన్ని పురుగులు ఉన్నాయో, ఎంత మగ్గిపోయిందో, ఎంత పొందుకోముందో చెప్పడం ద్వారా మీరు ఏం సాధించబోతారు? పవిత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి పవిత్రతను చెడగొడతారు, భక్తుల మనోభావాన్ని దెబ్బకొట్టిస్తారు. మీరు రాజకీయంగా ఒకరినొకరు మీ పొప్పం కల్పించుకోవడానికి, మీ రాజకీయ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి అటు వైఎస్ఆర్ పార్టీ, టీడీపీ రెండు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. మీ పోటీ దేవుని పని పెడతట, దేవుని అడ్డం పెట్టుకోండి. మీరు పోటీ చేసేది బయట పోటీ చేసుకోండి, కుస్తీ పట్టుకోండి, మలొద్దం చేయండి. నేను కానీ రెఫరీగా ఉంటాను మీ ఇద్దరి మధ్య. కొట్టుకుంటే కూడా ఒక శాస్త్ర గొడవ లేకుండా పోతుంది. మీరు ఎందుకు మీరు చేసిన పాపాలని దేవుడి పైన నెట్టేసి దేవుడిని అల్లకల్లోలం చేసి 10 కోట్లాది మంది భక్తుల మీద దెబ్బతీసిన అవసరం లేదు. ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి చేస్తే ఏకంగా సుప్రీంకోర్టుకి పోయి ఉన్నాడు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్తే తెలియదు. మరి సుప్రీంకోర్టు రేపు ఇంకా డెసిషన్ తీసుకుంటుంది. ఇవన్నీ కూడా కాలయాపన చేయడం, తప్పు చేసిన వాళ్ళని యాక్షన్ తీసుకోవడం, తప్పించుకోవడం, బీటర్ బుష్ అని చెప్పని చుట్టూ కొట్టడం తప్ప ఇంకోటి కాదు. లేకపోతే ఈ పాటికి ఎప్పుడు యాక్షన్ తీసుకోవచ్చు. మీ చేత హక్కులు ఉన్నాయి. మళ్ళీ దానికి అసెంబ్లీ చర్చ ఎందుకు ఉండాలా? అంగన్వాడీలకు జీతాలను పెంచాలని, సంవత్సరాల తరబడి ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి రాస్ కార్యాలయం ఎదురుగా అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే సమాన పనికి సమాన వేతనం అని. ఇదేదో ఒక అంగన్వాడీలనే కాదు, స్కీమ్ వర్కర్లనే కాదు, దేశంలో పనిచేస్తున్నటువంటి అనేక చోట్ల ఈ రోజు ఉన్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని 26,000 కనీసంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం ఎప్పుడో జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చింది డైరెక్షన్. కానీ ఇవేమీ పాటించకుండా మొన్న లేబర్ కోడ్లు అనే పేరుతో లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఏమని చెప్పారంటే రోజుకు 178 రూపాయలు కనీస వేతనం ఉంటే చాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆ లేబర్ కోడ్లో. మీకు అందరికీ 178 రూపాయలు అంటే ఎంత?
4,650 రూపాయలు కనీస వేతనం ఒక నెలకుంటే చాలు అని. దాని అర్థం ఏమంటే ఇప్పుడు మీకు ఇచ్చేది కూడా ఎక్కువ కాబట్టి దాన్ని తగ్గించండి అనే దాంట్లో అర్థం. నరేంద్ర మోడీ చేసిన నిర్వాహకం ఇది. చాలామందికి తెలియదు ఈ విషయం. లేబర్ కోర్టులో కనీస వేతనం ఎంత అంటే ఒక నెల రోజులు అంటే 26 రోజులు కంటిన్యూగా పనిచేస్తే 4 రోజులు సెలవు పోను. మామూలుగా 30 రోజులు లెక్క ఇరు, 26 రోజులు 30 రోజులకి 26 రోజులని లెక్క తీసి 30 రోజులు కలిసేటట్టుగా నిర్ణయిస్తారు వేతనాన్ని. 42 రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. ఈ సమ్మె ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సమ్మెను చేశాం. ఆ సమ్మె సందర్భంగా కనీసం జీతం పెంచుతారనుకుంటే జీతం పెరగలేదు. కాబట్టి చంద్రబాబు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కూడా ఇంటికి పంపించడం అనేది జరిగింది. దాదాపు 1,20,000 మంది అంగన్వాడీలు తలుచుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది అని చెప్పనని మనం నిరూపించడం అనేది జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో నిర్వహించిన విలువలు విద్యా సదస్సు కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు విద్యార్థుల్లో నైతిక విలువల పెంపొందింపుపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటర్నెట్ రావడం ఒక విధంగా మంచిదే అయినప్పటికీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ మిగతా వాటి మీద మనం పెట్టకపోవటం, ఇట్లా అనేక రకమైనటువంటి కారణాలతో ఒక పక్కన పడిపోయినటువంటి ఆ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ విద్యాశాఖ మంత్రి వారు ఇద్దరు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎలా అయితే మళ్ళీ విద్యారంగంలో మనం ఈ విలువలు అనేది వెనక్కి తీసుకురావాలి. ఇందాక ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు చెప్పినట్టు మన పాఠ్యాంశంలో వీటిని ఎట్లా భాగం చేయాలి, ఇవన్నింటినీ కూడా సమాలోచించి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీ నిరసన దినంగా పాటిస్తూ అన్ని జిల్లా కేంద్రాలలో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించాలని భారతీయ మజ్దూర్ సంఘ్ తిరుపతి జిల్లా నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్ వేదికగా కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 6, 7, 8 తేదీలో జరిగిన 21వ బిఎంఎస్ కాన్ఫరెన్స్ లో పెద్దలు కేంద్ర కార్యాలయం వారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని కార్మికుల సమస్యలపై ఎనలేని పోరాటం చేస్తున్న భారతీయ మజ్దూర్ సంఘ్ దేశ హితం కార్మిక హితంగా పనిచేస్తున్నాము. దీర్ఘకాలిక సమస్యలైనటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అయితేనేమి అలాగే మిగతా కార్మికుల పక్షాన కూడా మేము పూర్తిగా వాళ్ళకి చాలా వరకు దాదాపు 5 దశాబ్దాలుగా అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఆశా వర్కర్లు అయితే వాళ్ళు ఇంకా స్కీమ్ వర్కర్లుగానే చూస్తున్నారు, కానీ వారికి గౌరవ వేతనం దక్కలేదని చెప్పి వాళ్ళకి మినిమం వేతనం ఇవ్వాలని చెప్పి ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా పరిశుభ్రత దైవమని నమ్మి సమాజ సేవకు అంకితమైన మహనీయుడు బాబా ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోపి ఆచారి అన్నారు. సంత్ గాడ్గే బాబా జయంతిని పురస్కరించుకొని రేణిగుంటలోని స్థానిక గంగమ్మ ఆలయ ప్రాంగణంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గోపి ఆచారి మాట్లాడుతూ వీధులు బాగుంటేనే సమాజం బాగుంటుంది అని ఉన్నతమైన సిద్ధాంతాన్ని పాటించిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా అని తెలిపారు. 1876లో పుట్టారు. ఫిబ్రవరి 23 మహారాష్ట్ర అమరావతి జిల్లాలో పుట్టి సాధారణ కార్యకర్త ఇంట్లో పుట్టారు. ఆయన రజక కమ్యూనిటీ జాయిన్ అయిన ఫ్యామిలీ ఉంటే కూడా ఆయన చిన్న ఏజ్లో 3 సంవత్సరం ఉన్నప్పుడు ఆయన నాన్న చనిపోయారు. మళ్ళీ 5 సంవత్సరం వచ్చినప్పుడు ఆయన అమ్మ కూడా చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగా పెరిగారు. ఆయన ఏమనుకున్నారంటే సమాజం బాగుండాలంటే మన వీధి మనం ఉన్న చోటు బాగుండాలా, క్లీన్గా ఉండాలని క్లీన్ ఇండియా ఫస్ట్ మనకి స్వచ్ఛ భారత్ అని సంస్కృతి తీసుకొచ్చాయని సంత్ గాడ్గే బాబా గారే. ఆయన తరఫున మన మోడీ గారు దాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన సిద్ధాంతం ఏంటంటే బౌద్ధ మతం బౌద్ధలాగా సిద్ధాంతంగా అందరి జీవానికి ఏ తీగి చేయకుండా ఇబ్బంది చేయకుండా ఉండాలని అనుకున్నారు. దాన్ని ఫాలోఅప్ చేస్తూ 150 సంవత్సరం ఈరోజు జయంతి.
గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఎలాగైతే ఇబ్బందులకు గురి చేసిందో ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తుందని, కనీస వేతనం 26,000 రూపాయలు, సంక్షేమ పథకాలు ఇచ్చే వరకు ఆగదని సిఐటియు నాయకులు, అంగన్వాడీ నాయకులు అన్నారు. రేణిగుంట పట్టణంలోని ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తున్నామని అంగన్వాడీ సంఘాలు హెచ్చరించారు. అంగన్వాడీ సెంటర్ పరిధిలో జరిగేటువంటి పనులకు ఇబ్బంది కలగకుండా అంగన్వాడీ వర్కర్స్ ఒకరోజు, హెల్పర్స్ ఒకరోజు చేస్తూ మా యొక్క పనులు మేము నిర్వర్తిస్తూ అంగన్వాడీ సెంటర్ని ఓపెన్ చేసి పెట్టుకొని చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా డిమాండ్లు ఏవైతే ఇంతకు మునుపు వైఎస్ఆర్ ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండిందో ఆ ప్రభుత్వంలో 43 రోజులు మేము టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు అయితేనేమి, రిలే నిరాహార దీక్షలు అయితేనేమి, అమలు నిరాహార దీక్షలు అయితేనేమి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఎంత మాత్రము మాకు ఏ యొక్క లాభము కనిపించలేదు. ప్రభుత్వం ఏదైనా గతంలో ఇచ్చిన హామీ జీవోల ప్రకారం ఏదైతే రిలీజ్ చేశారో అవన్నీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి. లేని పక్షంలో అంగన్వాడీల ఆగ్రహానికి లోనవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది, ఈ వెంటనే ఈ యొక్క ఏదైతే గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే కలెక్టరేట్ ముట్టడి జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అంచెలంచెలుగా రాష్ట్రంలో కూడా వివిధ పద్ధతుల్లో ఏదైతే సిఐటియు మీ ముందుకు వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. వేషాలమ్మ ఆలయ అభివృద్ధికి అహర్నిశలు శ్రమించి భక్తులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని చైర్మన్ జగదీష్ తెలిపారు. తిరుపతి గ్రామ దేవతలలో ఒకరైన వేషాలమ్మ గుడి ఆలయానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ పాలక మండలి నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. అందులో భాగంగా పల్లెవీధిలోని వేషాలమ్మ ఆలయంలో పాలక మండలి సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. పలువురు శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వేషాలమ్మ ఆలయ పాలక మండలి అధ్యక్షులు జగదీష్ మీడియాతో మాట్లాడుతూ రానున్న రోజులలో అత్యంత వైభవంగా జరగబోయే తిరుపతి జాతరలో వేషాలమ్మ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పరిశీలిస్తూ భక్తులకు అందుబాటులో ఉంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తిరుపతి శ్రీ వేషాలమ్మ గుడికి నన్ను చైర్మన్గా నిర్మించిన కూటమి పార్టీ ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను నెక్స్ట్ రాబోయే జాతరని అన్ని దగ్గరుండి చూసుకోగలుగుతాను. 29వ డివిజన్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కార్పొరేటర్ ఆదిలక్ష్మి పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఊటగుంట, శాలివాహన నగర్ నుండి ఎల్ఐసి రోడ్డుకు అనుసంధానం చేస్తూ సిమెంట్ రోడ్డు, డ్రైన్స్ పనులకు పలువురు నాయకులు, కార్పొరేటర్లు ముఖ్య అతిథులుగా విచ్చేసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు కాలువలు మరియు రోడ్డు మరమ్మతులకు గురి కావడంతో తక్షణమే ప్రత్యేక శ్రద్ధ వహించి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో చర్చించి కార్పొరేషన్ నిధులతో కాలువలు, రోడ్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డివిజన్ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా వార్డు ప్రజలకు వారు హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధికి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య, మేయర్ డాక్టర్ శిరీష చూపిన చొరవకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్పై ప్రత్యేక ఆసక్తి చూపుతూ నిధులు మంజూరు చేయటం హర్షించదగ్గ విషయమని, తామంతా తిరుపతి అభివృద్ధికి దోహదపడేలా సహాయ సహకారాలు ఎల్లవేళలా తమ డివిజన్ నుండి అందిస్తామని పేర్కొన్నారు. 29వ డివిజన్ శాలివాహన నగర్లో సిమెంట్ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఇది గత ఎన్నికలకు ముందే ఆవిడ విన్నపాన్ని అందించి ఈ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని కారణాల వలన కొద్దిగా ఆలస్యమైనా కూడా చివరికి ఈ రోడ్డును వేయించడంలో తను విజయం సాధించారని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఈ 29వ డివిజన్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మొన్నటికి మొన్న ఊటగుంట, హమీద్ నగర్కి సంబంధించిన రోడ్డును కూడా అక్కడ వేయించడం జరిగింది. ఈ రోజున శాలివాహన నగర్లో రోడ్డును వేయిస్తున్నారు. మా వీధిలో ఇంతకుముందు చాలా రోజులు నేను
దీంట్లో పెట్టాను మీటింగ్లో, ఇట్లా మాదిరిగా మా రోడ్డు చాలా ఇది గలీజ్గా ఉంది, అట్లా చేయించాలని చెప్పి 1 సారి 2 సార్లు 3 సార్లు పెడితే కానీ దీన్ని శాంక్షన్ చేయలేదు. మా వీధి అభివృద్ధి చెందాలని చెప్పి ఈరోజు నేను సిమెంట్ రోడ్డు వేపిస్తూ ఉన్నాను మా ప్రజల కోసం. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తురాల్ని పాము కాటు వేయలేదని టీటీడీ ప్రకటించింది. ఆ ప్రచారమంతా అవాస్తవమని తెలిపింది. సోమవారం ఈ వ్యవహారంపై టీటీడీ వివరణ ఇచ్చింది. ఆర్బీ సెంటర్ వద్ద తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన మౌనిక తన పాదాలకు స్పర్శ తగలగానే భయభ్రాంతులకు గురైందని చెప్పింది. ఈ విషయాన్ని పక్కనే ఉన్న తన భర్తకు ఆమె తెలియజేశారంది. దీంతో ఆ ప్రాంతాన్ని ఆయన పరిశీలించగా ఓ చిన్న పాము కనిపించిందని పేర్కొంది. ఆమెను వెంటనే స్థానిక అశ్విని ఆసుపత్రికి తరలించారని చెప్పింది. మౌనిక పాదాలను పరిశీలించిన వైద్యులు పాము కాటు వేయలేదని చెప్పారంది. అంతేకాని క్యూ లైన్లో మాత్రం పాము కనిపించలేదని టీటీడీ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. డ్రాప్ అయిన తర్వాత మా వైఫ్ కాళ్ళకి పసుపు పూసుకోవాలని ఆపోజిట్లో ఉన్న కారు పార్కింగ్ ఏరియాలో పసుపు పూసుకుంటుండగా ఆమె కాళ్ళ మీద ఏదో పారినట్టు అనిపించింది. దానివల్ల ఆమె భయపడి బయట ఏమన్నా చేసిందేమో అనుకొని భయపడినాము. అది చిన్న పాములాగా ఉంది, దాన్ని మేము వెంటనే చంపేసినాము. ఇమ్మీడియట్లీ మా మిస్సెస్ని లోకల్ గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాము. అక్కడ వాళ్ళు ఎగ్జామిన్ చేసేసినారు, అపోలో వాళ్ళు కూడా ఎగ్జామిన్ చేసినారు. బట్ వాళ్ళు ఏమి బయట ఏమో ఫైండ్ చేయలేదు. మళ్ళీ అది స్నేక్ యాసిడ్తో కూడా వాళ్ళు మాట్లాడేసి నాన్ వేనమస్ అని కన్ఫర్మ్ చేసినారు. బట్ ఎనీవే సేఫ్ సైడ్ అడ్మిట్ చేయమని డాక్టర్ అడ్వైజ్ చేసి కింద తిరుపతిలో సిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు. రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శనను తిరుపతిలోని శిల్పారామంలో ఘనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ శిల్పారామం కళలు, హస్తకళలు మరియు సాంస్కృతిక సంస్థ, భారత చేనేత అభివృద్ధి కమిషనర్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కార్పొరేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివకోటి తదితరులు హాజరై చేనేత ప్రదర్శనను గొప్పగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన పురాతన వైవిధ్యభరితమైన కళలు, హస్తకళలు, లలిత కళలు తదితర సాంస్కృతిక అంశాల్ని ప్రచారం చేయటం, ప్రోత్సహించటంలో భాగంగా ఈ వేదిక ఎంతగానో దోహదపడుతుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మావతిపురం సర్పంచ్ జ్యోతి రాజేంద్ర, ఏడీ దినకరన్, సత్యమూర్తి, శిల్పారామం పరిపాలనా అధికారి సుధాకర్, ఖాదర్, హెచ్పిఓ శ్రీ రామారావు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా నూతనంగా కూడా అనాదిగా వస్తున్న ఆచారం. హ్యాండ్లూమ్ సంబంధించి వస్త్రాలు వాడాలని అందరికి కూడా విజ్ఞప్తి చేయడమే కాకుండా ఈరోజు మన యొక్క రాష్ట్రంలో చూస్తే ఏదైతే మాకు దగ్గరగా వెంకటగిరి కానీ, శ్రీకాళహస్తి, ఇటుపక్క అమరావతి దగ్గర మన మంగళగిరి, ఈ విధానమైన ప్రాంతాల్లో తమిళనాడు కానీ, ఇటు కర్ణాటక, అన్ని రాష్ట్రాల నుంచి కూడా హ్యాండ్లూమ్ వర్కర్లు ఆ యొక్క పనితీరు చూస్తే బ్రహ్మాండంగా కూడా వాళ్ళ యొక్క ఆ వస్త్రాలపైన వాళ్ళు వేసిన ఇవన్నీ కూడా చాలా అనాదిగా వస్తున్న ఆచారాలే కాకుండా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఈ యొక్క దీనిపైన ఆధారపడి ఉన్న కుటుంబాలు కూడా ఈరోజు అందరూ కూడా ఆదరించాల్సిన అవసరం ఉంది. పెట్టినటువంటి షాపులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి చేనేత వస్త్రాలు అనేది నిజంగా ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో పెద్ద పెద్ద షాపుల్లో కూడా మనం వస్త్రాలు కొంటూ ఉంటాము. కానీ ఇలాంటి చిన్న చిన్న వస్త్రాలు వాళ్ళకి మనం ఎంతో చోదోడుగా కొన్నామంటే వాళ్ళకి ఎంతో హెల్పింగ్గా ఉంటాం. ఎందుకంటే మనము వాళ్ళు కొనేదాని వల్ల వాళ్ళకు ముఖ్యంగా మనం ఏమిరా అంటే కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళంగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, కాటను ఇక్కడ వెంకటగిరి కానీ లేదంటే మంగళగిరి కానీ ఇలాంటి ఎన్నో ఊర్ల నుంచి చాలా ఊర్ల నుంచి కూడా వస్త్రాలు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలాంటి వారి దగ్గర అందరూ వస్త్రాలు కొని వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటి వాళ్ళకి ఇక్కడే కాదు, తిరుపతిలోనే కాదు, ఎక్కడో ఎన్నో చోట్ల ఈ శిల్పారామంలో ఇలాంటివి ఎన్నో సౌకర్యాలను వాళ్ళకు కల్పించారు. ప్రోత్సహించడానికి చేనేత వారిని, మరి చేనేత వస్త్రాలు నేసేవారు కానివ్వండి, పనులు చేసే హస్తకళలు అంటేనే చేతి వృత్తులని ప్రోత్సహించడానికి ఇలాంటి ఎగ్జిబిషన్స్ నిర్వహించి మరి చేనేత కుటుంబాల్ని ఆదుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నమే ఈరోజు ఈ శిల్పారామంలో నెలకొల్పబడినటువంటి ఈ ఎగ్జిబిషన్. మరి దీనికి దాదాపు దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి
చేనేత మగ్గాల నుంచి ఆ ప్రదేశాల నుంచి కూడా వారి యొక్క నాణ్యతతో వారి యొక్క స్కిల్స్తో పెంపొందించినటువంటి వస్త్రాలన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ రూపంలో ప్రదర్శించడం. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,62,860 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,733 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,78,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 283 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమెరికాను ముంచెత్తిన మంచు తుఫాన్ 10,000కు పైగా విమానాలు రద్దు. తిరుమల లడ్డూ కేసు సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఇంటర్ పరీక్షలు షురు, ఎగ్జామ్ హాల్స్ లో సీసీ కెమెరాలు. శ్రీవారి పుష్కరిణిలో తెప్పోత్సవాలకు ట్రయల్ రన్, తెప్పల సామర్థ్యాన్ని పరీక్షించిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. 26వ తేదీ నుంచి 5 రోజుల పాటు పుష్కరిణిలో తెప్పోత్సవాలు. తిరుమలలో సంఘ విద్రోహులకు చెక్, ముమ్మర తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.